హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా స్టైల్లో క్యారెట్ బీన్స్ రైస్ చేసి చూపిస్తానండి. చాలా ఈజీ, హెల్దీ అండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. ఈ ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో అలానే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి ఒకసారి. సో ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ కడాయి పెట్టేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకుని బాగా హీట్ అయ్యాక ఇందులో హోల్ గరం మసాలా వేసుకోండి. సో ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మంచి అరోమా వస్తుందండి ఫ్రై చేస్తుంటేనే. ఇవి వేసుకున్నాక ఫ్రై అయ్యాక ఇందులోనే 1 కప్ ఆనియన్స్ వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. సో ఇలా ఉంది ఫ్రై అయ్యాక. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తురుముకున్న క్యారెట్, కట్ చేసుకున్న బీన్స్ వేసేసుకోండి. ఇవి వేసేసుకుని ఇవి మంచిగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మధ్యలో. నేను స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను. సో వేసుకున్నాక ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు కుక్ అయిపోవాలి. ఆయిల్లో కుక్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఈ కారం స్మెల్ పోయే వరకు బాగా ఫ్రై చేయండి. సో ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు బాగా మంచి స్మెల్ వస్తుందండి. సో ఈ స్టేజ్లో మనం ఇందులోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తం కింద నుంచి పైకి మంచిగా మిక్స్ చేయాలండి. ఈ రైస్ కూడా ఈ వెజిటబుల్స్తో పాటు మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ మసాలాలన్నీ పట్టే వరకు ఒక 5 to 10 మినిట్స్ వరకు అలా స్టవ్ మీద టాస్ చేస్తూనే ఉండండి. ఇప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఒకసారి కలిపేసుకుని నేను గరం మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది. సో ఇదిగోండి రెడీ అయిపోయింది. మొత్తం మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోయింది. సో ఈ స్టేజ్లో డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి వేసుకుని ఇది కూడా 1 మినిట్ అలా ఫ్రై చేసి లాస్ట్లో కొత్తిమీర,
కొంచెం పుదీనా వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపేసి అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే క్యారెట్ బీన్స్ రైస్ రెడీ అండి. ఇందులో ఎలాంటి సాసెస్ లేకుండా చేశానండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.